లోకల్ టాక్. మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని కీలక నియోజకవర్గం మక్తల్. కర్ణాటక సరిహద్దు ప్రభావం, సాగునీటి రాజకీయాలకు కేంద్ర బిందువైన స్థానం. ఇక అదేవిధంగా 2014లో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఎల్కోటి ఎల్లారెడ్డిపై 10,027 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక 2018 అంశానికి వస్తే అప్పట్లో టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి జలంధర్ రెడ్డిపై 48,315 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక 2023లో కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి జలంధర్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ముదిరాజు సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ కొత్త రాజకీయ సమీకరణంగా అయితే మారింది. ముదిరాజ్, కురువ, దళిత ఓటర్లు గెలుపోటంలో నిర్ణయించే కీలక శక్తులుగా మారాయి. మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త రాజకీయ దిశ చూపిన నాయకుడిగా మంత్రి వాకిటి శ్రీహరి పేరు వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరి 2023 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న 2.5 ఏళ్ల తర్వాత ఆయన పనితీరుపై ప్రజల అభిప్రాయం ఏంటి? మంత్రి హోదా ఆయనకు ఎంత బలంగా మారింది? మరోవైపు ప్రతిపక్షాలు ఎత్తు చూపుతున్న అంశాలేంటి? మక్తల్ ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి బలం ఏంటి, బలహీనతలేంటి? ఇప్పుడు చూద్దాం. ఇక రాజకీయ బలం చూద్దాం. బీసీ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు. మక్తల్ రాజకీయాల్లో వాకిటి శ్రీహరికి ఉన్న ప్రధాన బలం ఆయన సామాజిక అనుసంధానం. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా బీసీ వర్గాల్లో మంచి పట్టు సాధించారు. 2023 ఎన్నికల్లో ఈ సామాజిక సమీకరణం ఆయన విజయానికి కీలకంగా మారింది. మంత్రి హోదా, అధికార ప్రభావం. ఎమ్మెల్యేగానే కాకుండా రాష్ట్ర మంత్రిగా కొనసాగడం శ్రీహరికి అదనపు రాజకీయ బలాన్ని ఇచ్చింది. ప్రభుత్వంలోని కీలక నాయకులతో నేరుగా సమన్వయం చేసుకునే అవకాశం ఉండటంతో అభివృద్ధి పనులు, నిధుల సాధనలో ముందంజలో ఉన్నారనే అభిప్రాయం కూడా ఉంది. గ్రామీణ స్థాయిలో బలమైన పరిచయాలు. నియోజకవర్గంలోని గ్రామాలు, మండలాల్లో ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించడం శ్రీహరికి బాగా కలిసొస్తుంది. స్థానిక సమస్యలపై స్పందించే నాయకుడిగా, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. రైతు, సాగునీటి సమస్యలపై ఫోకస్. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మక్తల్లో రైతుల సమస్యలు, సాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భీమా ప్రాజెక్ట్, కాలువల నిర్మాణం, త్రాగునీటి సమస్యల పరిష్కారంపై నిరంతరం ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కేడర్తో సమన్వయం. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మంచి సంబంధాలు కొనసాగించడం ఆయనకు మరో బలంగా చెప్పవచ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా కేడర్ని సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.